సరే, ఇంకోటి అమ్మ దొంగ సినిమా, అది మంచి మ్యూజికల్ హిట్. కృష్ణ గారితో మీకున్న రిలేషన్ చెప్పండి. కృష్ణ గారితో నేను నాయుడు గారి అబ్బాయి ఫస్ట్ చేశాను అసోసియేట్గా. నెక్స్ట్ కిరాయి కొట్టుగాడు చేశాను. కిరాయి కొట్టుగాడు కోదండరామరెడ్డి గారు ఫోర్త్ పిక్చర్. ఆయనకి తెలియకుండా సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా వచ్చేస్తున్నాయి, రోజు అడ్వాన్సులు వచ్చేస్తున్నాయి. ఆయన అన్ని కాదనుకుండా తీసేసుకునేవాడు. ఎందుకంటే ఆయన మనం ఒక అంబాసిడర్ కారు కొనగలమా సాగరు అనేవాడు. మరి ఇలా డబ్బులు వస్తుంటే ఎందుకు వదులుకుంటాడు, అన్నీ తీసేసుకునేవాడు. ప్రెజర్ ఎక్కువైపోయింది. మాకు శ్రీదేవి ఇచ్చినప్పుడే షూటింగ్. శ్రీదేవి ఇచ్చింది, షూటింగ్ పెట్టేలోపు మన ఎడిటర్ గోపాలరావు గారి సినిమాకి ఓ సాంగ్ కావాలి, ఆ అమ్మాయిని అటు ఇచ్చేసాం. మళ్ళీ మాకు షూటింగ్ లేదు. రామలింగేశ్వరరావు గారు సెకండ్ పిక్చర్. సరే, మనమే దానికి ప్రొడక్షన్ డిజైనరు, కో డైరెక్టరు అన్నీ ఆల్ ఇన్ ఆల్ ఏదో చేసి మొత్తానికి రిలీజ్ చేసాం. అప్పుడు కృష్ణ గారికి నాయుడు గారి అబ్బాయి కిరాయి కొట్టుకెళ్ళు కనెక్షన్స్ ఉన్నాయి కదా. మేము ఒకసారి ఎప్పుడో మాటల సందర్భంలో సినిమా చేసుకోవాలి అని, చేసుకో, నాకు అది చెప్పు, ఓకే అంటే అడ్వాన్స్ ఇవ్వు, అట్లా అట్లా ఆయన రూల్స్ కొన్ని ఉన్నాయి, జెంటిల్మెన్ రూల్స్, ఏమి మనకి కాంప్లికేషన్ టైప్ కాదు. సరే అన్న, ఓకే ఇచ్చేసాం. అప్పుడు ఆ నిర్మాత డాక్టర్ సినీ యాక్టర్ సినిమా తీశారు, విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేశారు. కాదు కాదు, అప్పుడు మేము ఇచ్చినప్పుడు నాకు కృష్ణ గారికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయాలనుకున్న టైంలో డాక్టర్ సినీ యాక్టర్ అని ఒక నిర్మాత, నవల కాదు ఏదో తయారు చేసుకున్నారు కదా, మందు కాదు కదా. అది కృష్ణ గారు, సాగర్ ఇప్పుడు నేను నువ్వు పని చేయి, నరేష్తో సినిమా తీలోపు తర్వాత చేసుకుందాం అన్నట్టు. సరే, అప్పుడు నాకు డాక్టర్ సినీ యాక్టరు ప్రొడ్యూసరు ఉన్నాడు, ఉమ్మడియార్ షాపింగ్ కాంప్లెక్స్ అని మెడ్రాస్లో ఉంటుంది, దాంట్లో బట్టల కొట్టు. అతను విజయ నిర్మల గారు అయితే తొందరగా సినిమా అయిపోద్ది అని అటేదో వాలి చేసుకున్నారు. మనం అసలు ఎప్పుడు నువ్వు అటు ఎందుకు వెళ్ళావు, ఇవన్నీ మన దగ్గర ఉండవు, నువ్వు వెళ్ళిపో, ఉన్నావో ఉండు, అంతే, రెండే ఉంటాయి నా దగ్గర. వెంకటరామరెడ్డి గారిని పెద్ద ఫైనాన్స్, ఆయన కోదండరామరెడ్డితో సినిమా తీస్తున్నాడు. అప్పుడు కోటి మ్యూజిక్ డైరెక్టర్. దానికి ఏదో మనసు పడ్డాను కానీ అనేది సూపర్ హిట్ సాంగ్. ఆ సాంగు వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి సూట్ కాక ఏదో కాక వదిలేశారు. తర్వాత నాకు కరెక్ట్గా క్లైమాక్స్కి సూట్ అయ్యే సాంగ్ వాడు చెప్పాడు, నేను తీసుకున్న సినిమా తీసా. చూస్ చేసుకున్నా. చూసర్ ఇస్ ద గ్రేట్ మ్యాన్ ఆల్వేస్. నువ్వు ఒక తప్పుగా చూస్ చేసుకున్నావు అనుకో రూట్ని, యూ విల్ గో ఇన్ టు రాంగ్ ట్రాక్. రైట్గా చూస్ చేసుకున్నావు అనుకో గుడ్ ట్రాక్లో వెళ్తావు పక్క. ఒకసారి రామానాయుడు గారు ఈయన వచ్చాడు, రామానాయుడు స్టూడియోలో షూటింగ్లు ఉంటాయి. వచ్చి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు నాయుడు గారు. ఈలోపు రెడ్డి గారు, ఏమండి మీ అమ్మ దొంగలో సాంగ్ ఉందే అది మాదే అన్నాడు. తప్పండి, అలా అనొద్దు, పెళ్లి చూపులు కొంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్తాం, అది నా పెళ్ళేమో అనొద్దు, అది అయిపోయింది, అది ఎవడో చేసేసుకున్నాడు, నా పెళ్ళం అంటే తప్పండి అని అనుకున్నాడు. అట్లా సి చూజర్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు కృష్ణ గారు మీతో చాలా అంటే లొకేషన్లో చాలా సెటరికల్గా ఉండేవారంట మీతో, సరదాగా ఫన్నీగా. అంటే నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి డైరెక్షన్కి వెళ్ళా. ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 40% 50% పిక్చర్ ఆఫ్ కిరాయి కొట్టుకెళ్ళి. అంటే శ్రీదేవి, కృష్ణ గారు, రావు గోపాలరావు, రామలింగ, ఇంతమందితో తలనొప్పి. మీకు ఇంకా చిన్న ఫ్యాక్ట్ చెప్పనా, కరెక్ట్గా అదే ఇయర్ నాకు సెకండ్ మ్యారేజ్ అయింది.
ఓకే. ఏ రోజైనా ఏ నిమిషమైనా నన్ను అరెస్ట్ చేస్తానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. చెప్పండి. కోదండరెడ్డి షూటింగ్కి రాడు, ఉమ్, సాగర్ వెళ్ళి తీయాలి. ఉమ్, సాగర్ రేపు పొద్దున్న షూటింగ్ ఎక్కడని ఎవరికి చెప్పడు. ఉమ్, ఆర్టిస్టులకి చెప్పేసుకుంటాం, నేను వెళ్ళి చెప్పేస్తాను, మిగతా ఎవరికి తెలియలేను. ఉమ్, అక్కడికి వెళ్తాం, షూటింగ్ చేసుకుంటాం, 11 గంటలకి టగా అదే బెస్ట్ మ్యాన్. ఉమ్, ఎందుకంటే మాకు అన్ని శ్రీదేవి డేట్స్ ఆబ్లికేషన్. ఉమ్, రాగేంద్ర కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని ఆయన వద్దాక వదులుతాడు. ఉమ్, అట్లా అక్కడి నుంచి ఒకటి హోస్ట్ చేస్తాం, ఇంకా బ్యాకప్ చెప్తాం, పారిపోతాం.